నాయుడు గారు 3 సంవత్సరాలు రాజధాని కడతారు. ఏది కడతారు మీరు భావిస్తున్నారు? ఒక పక్కన చూసిన అప్పులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు పండ్లాగా భారంగా ఉన్నాయి. దీన్ని ఎట్లా కడతారు? అటువంటిది ఏం ప్రాబ్లం లేదండి. ఖచ్చితంగా నిర్మాణం జరిగిపోతుంది. 3 ఇయర్స్లో పార్టీ అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క మానసిక పత్రిక అమరావతిని ఖచ్చితంగా నిర్మిస్తారు ఆయన. ఎలాగంటే మనకి మన యొక్క ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం మన మీద ఆధారపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఇచ్చినటువంటి ఏదైతే ఉందో మన ఫండ్సే కాదు, విడిపోయేటప్పుడు హామీలు ఇది ఖచ్చితంగా మనకు నెరవేర్చారండి. కృతనిశ్చయంతో ఉన్నారు ఆయన, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అభివృద్ధి ఈ 11 నెలల్లో ఏ విధంగా అభివృద్ధి సాధించారు? ఇప్పటివరకు ఈ 11 మంత్స్లో గవర్నమెంట్ స్టెబిలిటీ చేసుకోవడానికి తర్జన భర్జన చేసుకొని 60 కోట్లతోటి మన అమరావతి నిర్మాణం, తర్వాత ఒక 2000 కోట్లతోటి రోడ్ల నిర్మాణం. ఎందుకంటే రోడ్లు యాక్సిడెంట్స్ భయంకరంగా గత 5 ఇయర్స్ జరిగింది, బాగా జరిగింది. ఆ నష్టాన్నంతా పూడ్చుకుంటూ ఇప్పుడే ప్రజల యొక్క ఏదైతే మనం 6 గ్యారంటీస్ ఇచ్చామో ఆ గ్యారంటీని నెరవేర్చడానికి వితిన్ 4 to 5 మంత్స్లో ఈ ఏదైతే మనం అనుకున్నామో 6 పథకాలని మనం నెరవేర్చి తర్వాత ఫర్దర్గా ఏదైతే ఉందో, ఏదైతే మనం సంక్షేమ పథకాలు ఇంకేమన్నా కొద్దిగా ఇవ్వగలం అనేటువంటి ఆలోచన. పోలవరాన్ని కూడా నిర్మిస్తాను ఏ విధంగా? పక్కాగా పోలవరం ఒక 2 ఇయర్స్లో అయిపోతున్నారు. దానికి కావాల్సినటువంటి బడ్జెట్ అవి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ తోటి బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ నుంచి ఎవరైతే ఆర్థికంగా ఖచ్చితంగా నిర్మాణం అయిపోయింది. సూపర్ 6 పథకాలు కొన్ని అమలు కాలేదని ఒక ఇది ఉంది. అంటే తల్లికి వందనం కానీ, అదేవిధంగా తల్లికి వందనం నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తున్నాం. అదేవిధంగా బస్సులు ఆగస్టు నవంబర్లో 100% అయిపోయింది. కంపల్సరీగా 100% ఇచ్చేస్తున్నాం. బడ్జెట్ కానీ దానికి ఒక కమిటీ చేశారు, బడ్జెట్ని దాన్ని డివైడ్ చేశారు. ఇది తల్లికి వందనం వచ్చేసరికి కంప్లీట్గా లోకేష్ గారి ఆధ్వర్యంలో డిజైనింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఇప్పుడు మీరు ఒక విద్యావేత్తగా, మీరు ఒక డాక్టర్గా మీరు అమరావతి కనుక నిర్మిస్తే ఎటువంటి అవకాశాలు ఉండబోతుంది మన యువతకి కానీ? మన ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా ఒక ఇనిషియల్గానే ఒక 40,000-50,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది. కూలీ చేసే వ్యక్తికి దగ్గర నుంచి హయ్యర్ కంప్యూటర్ మూవ్మెంట్ అక్కడ వరకు నిర్మాణంలో ఈ 40,000 పీపుల్స్కి ఇమ్మీడియట్గా వాళ్ళకి బెనిఫిట్. 4 సంవత్సరాల్లో మన రాష్ట్రం ఏ విధంగా ఉండబోతుందంటారు చంద్రబాబు నాయుడు నాయకులు? గ్లోబలైజేషన్లో మనం చాలా ముందుకెళ్తామని నా మనస్సాక్షి వ్యక్తిగతంగా. అంటే మనకి చంద్రబాబు అంటే ఒక విజనరీ ఉన్న నేతగా మీరు ఎట్లా చూస్తారు? అంటే మనం ప్రీవియస్ గవర్నమెంట్తో పోల్చుకుంటే, జగన్ గారి గవర్నమెంట్తో పోల్చుకుంటే ఆయన ఈ 11 మంత్స్లో కంప్లీట్గా నిరంతరంగా ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకుంటున్నారు. ఇలా ఉంది, ఆర్థిక పరిస్థితి ఉంది, ఈ పథకాలు ఇవ్వగలము, ఇంకొక అభివృద్ధి చేయగలము. ఆయన ఇచ్చేటువంటి ఉపన్యాసాలు మనం చూస్తుంటే దాదాపుగా 18 అవర్స్, అంటే మామూలుగా మనం వచ్చేలో 24 అవర్స్ 6 అవర్స్ బెడ్ అనుకుంటే 18 అవర్స్ 3 అవర్సే ఆయన ఏదన్నా కొన్ని రిలాక్సేషన్ ప్రయాణాలు. మిగతా ఈ 15 అవర్స్ ఆయన ప్రజలతోటే మమేకమే ఉండాలని నా ఆలోచన. కానీ ఈ వయసులో కూడా మన రాష్ట్రం యొక్క అంటే 70 సంవత్సరాల వయసు వయసులో చాలామంది పక్కన కూర్చుంటారు. అటువంటిదే ఇలాగ మన రాష్ట్రానికి నుంచి 18 గంటలు పనిచేస్తుంటారు. మన రాష్ట్రం నుంచి ఆలోచిస్తారు. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది కదా? అంటే ఆయన ఆహారం అంటే ప్రజాసేవన చేయడంలో ఉన్న బాగా ఎనర్జీ ఉంటుంది అనుకుంటాను గారికి. అంటే
బూస్టింగ్ వస్తుంది కదండి. ఎంత సేవ చేస్తే ఎంత బూస్టింగ్ వస్తుంది. బూస్టింగ్ వస్తుంది. మిగిలిన మరి కలిపి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీకు అధికారం అనేది మీకు దగ్గర వస్తే మీకు బూస్టింగ్ ఉంటుంది. కానీ మన జగన్ కూడా బాబు వచ్చింది 5 సంవత్సరాలు, కానీ ఎక్కడ కనపడలేదు వినపడలేదు. కొలాప్సింగ్ కండిషన్లు ఎలా తీసుకోవాలి, సోమరిపోతులు ఎలా తయారు చేయలేని దాన్ని ఎక్సైజ్ చేశారు. కానీ మాత్రం బూస్టింగ్ వస్తుంది ప్రజలకి. ఒక విద్యలోనే ఆయన ఏదో చేశారని భావించాడు, కానీ దాంట్లో కానీ 50% నష్టపోయారు. ముఖ్యంగా దళితులు, ముఖ్యంగా గిరిజనులు విద్యలో కానీ వైద్యంలో కానీ బాగా నష్టపోయారు. స్పెసిఫిక్గా జమీదారు చేస్తున్నారు. ఇక్కడ బాగుపడింది ఎవరంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ క్యాడర్. ఈ క్యాడర్ కొంతమంది ఈ నిమ్న జాతికి సంబంధించిన వాళ్ళని ఉన్నతంగా చూశారు. ఏదైతే ఈ బిలో పావర్టీ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఆయన దాదాపు దగ్గర తీసుకులేకపోయాడు. అక్కడే ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయింది ఎక్కడంటే ఆయన ఏంటంటే ఏదో ఊహించుకుంటున్నాడు. ఎవడో ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఎక్స్వైజెడ్లో ఆయన పక్కన ఉండగానే అందరికి పెట్టామనుకున్నాడు. ఇది చాలా తప్పు. ప్రభుత్వ విధానము, సాంఘిక సంక్షేమ విధానాలు ఇప్పటికన్నా ఆయన అవగాహన చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిపక్షంగా వాళ్ళు ఇప్పుడు కానీ అదే బలంగా ఉన్నారు. బలంగా ఉండాలని కోరుకుంటున్నాం. వాళ్ళు ఉంటేనే మార్గాన్ని మేము కానీ ఫైట్ చేయగలం, ప్రజలకు సమాధానం చెప్పగలం.